అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసిద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న సలార్ పార్ట్ 1 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సలార్ సినిమా కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. కానీ అసలు సినిమా ప్రమోషన్స్ చేయట్లేదని మరోపక్క బాధపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికే వేరే రాష్ట్రాలు ఓవర్సీస్ లో సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం గమనార్హం. ఇక సలార్ సినిమాకు థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రశాంత్ నీల్ మీదున్న నమ్మకంతో థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడయ్యాయి. తెలంగాణ థియేట్రికల్ హక్కులు 65 కోట్లకు, ఆంధ్ర థియేట్రికల్ హక్కులు 95 కోట్లకు, కేరళ, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాలు కలిపి 65 కోట్లకు, నార్త్ మొత్తం 110 కోట్లకు, మిగిలిన సినిమాలు రిలీజ్ అయ్యే దేశాలు ఓవర్సీస్ లో 75 కోట్లకు సలార్ రైట్స్ అమ్ముడుపోయాయి. మొత్తం దాదాపు 405 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. అంటే కనీసం 810 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టే. కనీస లాభాలు 1000 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సిందే సలార్ సినిమా. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ సినిమాలకు కలెక్షన్స్ రాలేదు. మరి ఈ సినిమాతో అయినా భారీ హిట్ కొడతాడేమో చూడాలి. మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్లో పెట్టాడు హీరో బాలకృష్ణ. ఆయన తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NPK 109 బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. బాబీ తీసే సినిమాలలో ఒక ప్రత్యేకత ఐటమ్ సాంగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. బాబీ గతంలో ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా చేయగా ఈ మూవీలో స్వింగ్ జరా ఐటమ్ సాంగ్ ఒక రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది. దీని తర్వాత రీసెంట్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే తాజాగా వస్తున్న NPK 109 సినిమాలో కూడా బాబీ ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను సంప్రదించినట్లు టాక్. దీనిపై తమన్నా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. సితారా బ్యానర్ పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాఖ నగరం నడిబొడ్డులోని డాబా గార్డెన్స్ కూడలిలో ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పలువురు శోభన్ బాబు అభిమానుల నడుమ ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజు అట్టహాసంగా నిర్వహించారు. విగ్రహ నిర్మాణ కమిటీ విశాఖపట్నం శోభన్ బాబు ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విగ్రహ స్థలదాత ఏ సతీష్ కుమార్, విగ్రహదాత జె రామాంజనేయులు, రాశి మూవీస్ అధినేత ఎం నరసింహారావు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, అఖిల భారత్ శోభన్ బాబు సేవా సమితి సభ్యులు పూడి శ్రీనివాస్, టి వీరప్రసాద్, భట్టిప్రోలు శ్రీనివాసరావు, SN రావు, కె శ్రీనివాసకుమార్, యు విజయ్, టి సాయి కామరాజు తదితరులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత వీరంతా శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విగ్రహ ఆవిష్కరణ చేసిన జె రామాంజనేయులతో పాటు పలువురు వ్యక్తులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడిగా శోభన్ బాబు ఎంతో గుర్తింపు పొందారన్నారు. 6 అడుగుల అందగాడుగా, కుటుంబ చిత్రాల కథానాయకుడిగా ఎన్నో సినిమాల్లో ఆయన తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగారన్నారు. శోభన్ బాబు సినిమాల్లో సమాజానికి అవసరమైన ఎంతో సందేశం ఉండేదన్నారు. నాటి తరంతో పాటు నేటి తరం హీరోలకు శోభన్ బాబు ఆదర్శనీయంగా నిలిచారన్నారు. భౌతికంగా ఆయన లేకపోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఆయన చిరస్మరణీయుడిగా మిగిలిపోయారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలు ఆయన పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా దాతలను విగ్రహ నిర్మాణ కమిటీ ఘనంగా సత్కరించింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వరుణ్, మానుషి జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. కంప్లీట్ యాక్షన్ కట్ తో టీజర్ అదిరిపోయింది. ఇక టీజర్ లో చెప్పిన ఒక డైలాగ్ అయితే అందరినీ ఆకట్టుకుంటుంది. శత్రువులకు ఒక విషయం గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ది కూడా అనే డైలాగ్ చెబుతూ యుద్ధానికి సిద్దమవుతున్న సైనికుడిగా వరుణ్ వావ్ అనిపించారు. ఈ టీజర్తో మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశారు.
బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ తల్లి పాతతరం హీరోయిన్ తనుజ ముంబై జుహులోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారు. 80 ఏళ్ల తనుజ వృద్ధాప్య సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. హిందీ సినిమాలతో పాటు పలు బెంగాలీ సినిమాల్లో కూడా నటించారు. ఈమె తనుజ తల్లి శోభన సామ్రాట్ కూడా సినీ నటి కావడం గమనార్హం. తనుజ తండ్రి కుమార్ సేన్ సామ్రాట్ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. తమిళంలో యోగుబాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన ప్రధాన పాత్రగా కూడా అడపాదడపా సినిమాలు వస్తున్నాయి. అలా రీసెంట్ గా ఆయన గురించి వచ్చిన సినిమానే కుయికో. అరుల్ చెజియాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా ఈ నెల 22వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. యోగిబాబుతో పాటు విద్యార్థ్, శ్రీ ప్రియాంక, ఇలవరుసు, వినోదిని వైద్యనాథన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమిళనాట ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. యాంటోనీ దాసన్ సంగీతం ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. బిగ్ బాస్ షో తెలుగు సీజన్ 7లో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా నిలిచిన మా సిద్దిపేట రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు శుభాకాంక్షలు అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. బిగ్ బాస్ షోలో తన ప్రదర్శన ద్వారా పల్లవి ప్రశాంత్ అందరి ఇళ్లలో ఒక కుటుంబ సభ్యుడిలా మారిపోయాడని, సీజన్ ఆశాంతం సామాన్యుడి దృఢమైన సంకల్పానికి ప్రతీకగా నిలిచాడని హరీష్ రావు ప్రశంసించారు. పంట పొలాల నుంచి బిగ్ బాస్ షో వరకు సాగిన అతని ప్రయాణం వీక్షకుల హృదయాలను దోచుకున్నదన్నారు. ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు హీరో విక్రమ్ తంగలాన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పారంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని సమాచారం. తంగలాన్ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదట. దాంతో మేకర్స్ సినిమాను పోస్ట్ పోన్ చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు రాజా నటుడిగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. రాజా మాట్లాడుతూ, మా నాన్నగారితో పాటలు రాయించుకోవడానికి దర్శక నిర్మాతలు మా ఇంటికి వస్తుండేవారు. వాళ్ళందరికీ కూడా నేను తెలుసు. వాళ్ళు వచ్చింది నాన్నగారి కోసం కావడం వలన నేను వాళ్ళతో పెద్దగా మాట్లాడేవాడిని కాదు. నాన్నగారికి చాలా మంది దర్శక నిర్మాతలు తెలుసు. కానీ మా వాడిని తీసుకోండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఆయన ఎవరిని అడిగేవారు కాదు. అసలు ఆయనకి ఇవ్వడమే తప్ప అడగడం రాదు. నేను కూడా ఎప్పుడు నా గురించి అడగమని ఆయన్ను అడగలేదు. నాకు వచ్చిన అవకాశాలను చేస్తూ వెళ్లాను అని అన్నాడు. నా అవకాశాలను నేను వెతుక్కుంటూ వెళ్లాను. సినిమాల ఆఫీసుల చుట్టూ తిరిగాను. అయితే ఎవరిని ఎక్కువసార్లు కలిసి ఇబ్బంది పెట్టలేదు. చిన్న వేషం సీతారామశాస్త్రి గారి అబ్బాయికి ఇస్తే బాగుండదేమోనని అనుకున్న వారే ఎక్కువ. అందువలన ఎక్కువ వేషాలు పోయాయనే నేను అనుకుంటున్నాను అన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న సలార్ పార్ట్ 1 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కాబోతుంది డిసెంబర్ 22న. దీంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయకపోవడంపై కూడా అభిమానులు మాత్రం నిరాశ చెందారు. ఇప్పటికే సలార్ సినిమా నుంచి టీజర్ ట్రైలర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని ప్రకటించారు. మొత్తానికైతే సలార్ రిలీజ్ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ కొత్త ట్రైలర్ ని పూర్తి యాక్షన్ కట్ తో రిలీజ్ చేశారు. ఒక సాధారణ మెకానిక్ అయిన దేవ తన స్నేహితుడి కోసం ఒక రాజయంలోకి పనోడిగా చొరబడి అక్కడ ఒక విధ్వంసమే సృష్టించాడు. మొదటి ట్రైలర్లో శృతి హాసన్ ను చూపించిన మేకర్స్ ఈ ట్రైలర్లో చూపించారు. మందు ఉందా అంటూ ఒకే ఒక డైలాగ్తో ట్రైలర్లో మెరిసింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఇదిలా ఉంటే ట్రైలర్ని చెప్పిన టైంకి రిలీజ్ చేయడం లేదని అభిమానులు మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ భార్య కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంక యానిమల్ సినిమాను రూపొందించాడు. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్తో, భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిసెంబర్ 1వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. 17 రోజులను పూర్తి చేసుకుంది. 17 రోజుల్లో ఈ సినిమా 835.9 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉందని, అక్కడక్కడ అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయనే టాక్ పబ్లిక్ వైపు నుంచి వినిపించింది. ఆ టాక్ను దాటుకుని మరీ ఈ సినిమా ముందుకు వెళ్తూ ఉండటం విశేషం. సినీ నటి మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు చెన్నై ఎగ్మోర్లోని ట్రయల్ కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. చెన్నైలో జయప్రద
ఒక సినిమా థియేటర్ను నిర్వహించారు. థియేటర్కు నష్టాలు రావడంతో దాన్ని మూసేశారు. అయితే తమకు సంబంధించిన ఈఎస్ఐ బకాయిలు చెల్లించలేదంటూ థియేటర్ కార్మికులు ఎగ్మోర్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో జయప్రదకు ట్రయల్ కోర్టు శిక్షను విధించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును జయప్రద మద్రాసు హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జయప్రద పిటిషన్పై తదుపరి విచారణ ముగిసేంత వరకు శిక్షపై స్టే విధిస్తున్నట్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కన్నడ సినిమా గరుడ గమన వృషభ వాహన ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు దర్శకుడు రాజ్ బి శెట్టి. ఆయన నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా IMDbలో కన్నడ సినిమా ఆల్ టైమ్ లిస్టులో టాప్లో ఉంది. అయితే ఇతడు దర్శకుడిగానే కాకుండా నటుడిగా, స్టంట్ మాస్టర్గా, స్టోరీ రైటర్గా సుపరిచితం. గత ఏడాది వచ్చిన రిషబ్ శెట్టి కాంతారా మూవీకి కూడా రాజ్ బి శెట్టి స్టంట్ మాస్టర్గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం టోబీ. బాసిల్ అల్చలక్కల్ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం మంచి కన్నడ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం సోనీ లివ్ వేదికగా ఈ మూవీ స్క్రీనింగ్ కానున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామాతో సలార్ ఫీవర్ పీక్స్ కు చేరింది. ముంబైలో ప్రభాస్ ఫ్యాన్స్ 120 అడుగుల యంగ్ రెబల్ స్టార్ భారీ కటౌట్ ఏర్పాటు చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ముంబైలోని మాల్ ఎదురుగా ఈ కటౌట్ ఏర్పాటు చేయగా తొలిసారి ఈ స్థాయిలో దక్షిణాది నటుడి కటౌట్ ఏర్పాటు చేయడం సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఇక కటౌట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. సలార్లో ప్రభాస్తో పాటు శృతి హాసన్, శ్రియారెడ్డి, జగపతి బాబు, టీను ఆనంద్, బాబీ సింహ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లి చూపులు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. మరోవైపు బిజినెస్ లో కూడా తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ లాంచ్ చేసిన రౌడీ వేర్ ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటీవలే రౌడీ క్లబ్ కొత్తగా లాంచ్ చేసిన స్ట్రీట్ కలెక్షన్ లో మెస్మరైజింగ్ లుక్ లో మెరిశాడు. ఆరెంజ్ టీషర్ట్, బ్రౌన్ కార్గోస్ ప్యాంట్ లో ఉన్న విజయ్ దేవరకొండ క్లీన్ అండ్ నీట్ లుక్ తో కార్లో కూర్చున్న ఫోటో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ నయాలకు చూసి నెట్టింటా తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు, ఫాలోవర్స్, నెటిజన్స్. టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ హనుమాన్ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. హనుమాన్ టీజర్ ఇప్పటికే నెట్టింట్లో హల్చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. యూనివర్సల్ కథాంశంతో హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న హనుమాన్ హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా ఉండబోతుందని టీజర్ తో క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అప్డేట్ అందించారు. డిసెంబర్ 19 AMB సినిమాస్ లో స్క్రీన్ 1లో ఉదయం 10 గంటలకు లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. సి కృష్ణవేణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో జన్మించారు. సతీ అనసూయ సినిమాతో తెలుగు సినిమాలలో ఎంట్రీ ఇచ్చి 1940లలో అగ్ర కథానాయకులలో ఒకరిగా ఉన్న సి కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత అయిన మీర్జాపురం రాజాని పెళ్లి చేసుకుని ఆ తర్వాత తను సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషికి గాను 2004లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. నందమూరి తారక రామారావుని మన దేశం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటుడిగా పరిచయం చేసిన ఒక గొప్ప నటి నిర్మాత సి కృష్ణవేణి. ఎన్టీఆర్ను మాత్రమే కాదు ఎస్వీఆర్, అంజలిదేవి, సూర్యకాంతం, ఘంటసాల, పి లీలా వంటి వారిని పరిచయం చేసిన ఆమె శత జయంతి జీవిత మహోత్సవం డిసెంబర్ 24న ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో జరగనుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నారు. జూపల్లి కృష్ణారావు, సారిపల్లి కొండలరావు, రమేష్ ప్రసాద్, మురళీమోహన్, జయసుధ, బ్రహ్మానందం, శ్రీకాంత్, నాగరిగారి ప్రీతం, శివాజీ రాజా, అడవి శేష్, శ్రీను వైట్ల, కేవీ కృష్ణకుమారి, రోజారమణి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొననున్నారు. నిర్మాత అనురాధాదేవి, ఆకృతి సుధాకర్, రవికాంత్ చిన్నమత్తూరు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యాక్టర్ రవితేజ నటిస్తున్న చిత్రం ఈగిల్. అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఈగిల్ పోస్టర్స్ స్టైలిష్ లుక్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఈగిల్ మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ ఆడుమచ్చా సాంగ్ ప్రోమోను లాంచ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈగిల్ టార్గెట్ ఫిక్స్ అయిందని తెలియజేస్తూ ట్రైలర్ అప్డేట్ అందించారు మాస్ మహారాజా రవితేజ. ఈగిల్ టార్గెట్ ఫిక్స్ సరైన షాట్ లక్ష్యంగా పెట్టుకుంటే అంటూ ఈగిల్ ట్రైలర్ను డిసెంబర్ 20న సాయంత్రం 4:05 లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
లాంగ్ హెయిర్తో గుబురుగడ్డంతో ఉన్న రవితేజ గన్ పెట్టుకుని టార్గెట్పై గురిపెట్టిన లుక్ నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. Media, Randomar Studio, P Series, Murat, all the best. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.